హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏపీజీఏ ఛానల్ ఆన్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో టాటా ఐపీఎల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ మెన్స్ క్రికెట్ కు సంబంధించి సీజన్ 19 2026 మ్యాచ్ నెంబర్ 46 గుజరాత్ టైటాన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య అద్భుతమైన పోరాట మ్యాచ్ జరిగింది. గుజరాత్ టైటాన్స్ హోమ్ గ్రౌండ్ లో నరేంద్ర మోడీ స్టేడియం అహ్మదాబాద్ లో జరిగిన ఈ మ్యాచ్ గురించి అద్భుతంగా పోరాడి గుజరాత్ టైటాన్స్ అయితే గెలిచారు పంజాబ్ కింగ్స్ మీద. ఈ విధంగా జరిగింది మ్యాచ్. ఓవర్ టు ఓవర్ వివరించుకునే ప్రయత్నం చేద్దాము. గుజరాత్ టైటాన్స్ హోమ్ గ్రౌండ్ లో హోమ్ క్రౌడ్ ముందు అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్ కి ఆతిథ్యం ఇచ్చి ఆడుతున్న మ్యాచ్. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్మన్ గిల్, పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తమ టీంలతో సిద్ధంగా ఉన్నారు. పాయింట్ల పట్టికలో గుజరాత్ టైటాన్స్ 9 మ్యాచ్లు ఆడి 5 మ్యాచ్లు ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగానే నిలుపుకున్నారు. ఈ విధంగా గుజరాత్ టైటాన్స్ అద్భుతంగా పోరాడుతూ 5 మ్యాచ్లు గెలిచి 5వ స్థానంలో ఉన్నారు. పంజాబ్ కింగ్స్ 8 మ్యాచ్లు ఆడి పాయింట్ల పట్టికలో 1 మ్యాచ్ ఓడిపోయినా కూడా పాయింట్ల పట్టికలో టాప్ లో ఉన్నారు. మొదటి స్థానంలో కొనసాగుతూ ఉన్నారు. గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు. పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ ఓపెనర్స్ గా క్రీజులోకి ప్రియాంశు ఆర్య లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్, ప్రభు సిమ్రాన్ రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. గుజరాత్ టైటాన్స్ మొదటి ఓవర్ బౌలింగ్ మహమ్మద్ సిరాజ్ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్. ప్రియాంశు ఆర్య 2 రన్స్ మాత్రమే చేయగలిగి 2 బాల్స్ కి సింధు క్యాచ్ గా అవుట్ అవడం జరిగింది. క్రీజ్ లోకి కూపర్ కాన్లీ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చిన వెంటనే రన్స్ ఏమీ చేయకుండా ఖాతా తెరవకుండానే 1 బాల్ మాత్రం ఆడి కీపర్ బట్లర్ క్యాచ్ పట్టుగా అవుట్ అయ్యారు. ఈ విధంగా వెంటనే పంజాబ్ కింగ్స్ వెంటనే 2 ప్రధానమైన వికెట్లను కోల్పోవడం జరిగింది. క్రీజ్ లోకి శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. మొదటి ఓవర్ పూర్తయ్యేటప్పటికి 6 రన్స్ మాత్రం చేయగలిగి 2 వికెట్లను కోల్పోవడం జరిగింది. మహమ్మద్ సిరాజ్ బౌలింగ్ ద్వారా సిరాజ్ బౌలింగ్ లో మొదటి ఓవర్లోనే అద్భుతమైన 2 వికెట్స్ తీయడం జరిగింది. రెండో ఓవర్ బౌలింగ్ కగిసో రబాడా రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ 2 ఓవర్ పూర్తయ్యేటప్పుడు 17 రన్స్ 2 వికెట్లు. 3వ ఓవర్ బౌలింగ్ మహమ్మద్ సిరాజ్. 2 టీం ప్లేయింగ్ లో ఒక మార్పుతోటే మాత్రమే ఆడుతున్నారు. పెద్దగా మార్పులు ఏం చేసుకోలేదు. 3 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 23 రన్స్ 2 వికెట్లు. 4వ ఓవర్ బౌలింగ్ రబాడా 4 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 27 రన్స్ 2 వికెట్లు. 5వ ఓవర్ బౌలింగ్ మహమ్మద్ సిరాజ్ 5 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 35 రన్స్ మాత్రమే చేయగలిగి 2 ప్రధానమైన వికెట్లు కోల్పోవడం జరిగింది. 6వ ఓవర్ బౌలింగ్ రబాడా ప్రభు సిమ్రాన్ సింగ్ 15 రన్స్ వరకు చేయగలిగి 14 బాల్స్ ఆడి మానవ్ సుతార్ క్యాచ్ పట్టుగా అవుతారు. ఈ విధంగా పంజాబ్ కింగ్స్ 3వ వికెట్ కూడా కోల్పోవడం జరిగింది. క్రీజ్ లోకి నేహల్ వజేరా లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 6 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 35 రన్స్ మాత్రమే చేయగలిగి 3 ప్రధానమైన వికెట్లు కోల్పోవడం జరిగింది. పవర్ ప్లే పూర్తయింది. రన్ రేట్ కేవలం 6 దగ్గరగా మాత్రమే ఉంది. ప్రధానమైన 3 వికెట్లు అయితే కోల్పోవడం జరిగింది పవర్ ప్లేలోనే. 7వ ఓవర్ బౌలింగ్ హోల్డర్ నేహల్ వజేరా కూడా రన్స్ ఏమీ చేయకుండా డక్అవుట్ గా 6 బాల్స్ మాత్రం ఆడి కీపర్ జాస్ బట్లర్ క్యాచ్ పట్టుగా అవుతారు. 4వ వికెట్ కూడా కోల్పోవడం జరిగింది పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ పరంగా. క్రీజులోకి షేక్ డే రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 7 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 39 రన్స్ 4 వికెట్లు. 8వ ఓవర్ బౌలింగ్ అర్షద్ లెఫ్ట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ 8 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 45 రన్స్ 4 వికెట్లు. 9వ ఓవర్ బౌలింగ్ జేసన్ హోల్డర్ శ్రేయస్ అయ్యర్ కూడా కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాల్సిన సమయంలో 19 రన్స్ వరకు మాత్రమే చేయగలిగి 21 బాల్స్ ఆడి బ్యాట్ ఇన్సైడ్ ఎడ్జ్ తగిలి బాల్ వికెట్ల తగలగా బౌల్డ్ గా వెంజరాల్సి వచ్చింది. స్ట్రాటజీ టైం అవుట్ తీసుకున్నారు. క్రీజులోకి మార్కర్ స్టైనిస్ రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 9 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 47 రన్స్ 5 వికెట్లు. 10వ ఓవర్ బౌలింగ్ రషీద్ ఖాన్ రైట్ హ్యాండ్ స్పిన్ బౌలర్ 10 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 51 రన్స్ మాత్రమే చేయగలిగి 5 ప్రధానమైన వికెట్లు కోల్పోవడం జరిగింది. ఇక్కడ సగం ఇన్నింగ్స్ పూర్తయింది. రన్ రేట్ కేవలం 5.1గా మాత్రమే ఉంది. 11వ ఓవర్ బౌలింగ్ జేసన్ హోల్డర్ 11 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 62 రన్స్ 5 వికెట్లు. 12వ ఓవర్ బౌలింగ్ రషీద్ ఖాన్ 12 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 66 రన్స్ 5 వికెట్లు. 13వ ఓవర్ బౌలింగ్ అర్షద్ 13 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 81 రన్స్ 5 వికెట్లు. 14వ ఓవర్ బౌలింగ్ మానవ్ సుతార్ లెఫ్ట్ హ్యాండ్ స్పిన్ బౌలర్. ఇక్కడికి పరుగుల భాగస్వామ్యం 50 రన్స్ 31 బాల్స్ కి షెడ్డే మరియు స్టాయినిస్ ఇద్దరు పరుగుల భాగస్వామ్యం అద్భుతంగా కుదిరింది. వరుసగా వికెట్లు పడిపోతున్నా కూడా వీరిద్దరు క్రీజ్ లో నిలబడి కొంతవరకు స్కోర్ బోర్డు అయితే ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. 14 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 108 రన్స్ 5 వికెట్లు. మానవ్ సుతార్ ఓవర్లో 27 రన్స్ అయితే రావడం జరిగింది. ఈ విధంగా 14 ఓవర్లో అద్భుతమైన రన్స్ అయితే రాబట్టారని చెప్పుకోవాలి. 15 ఓవర్ బౌలింగ్ రషీద్ ఖాన్ 15 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 118 రన్స్ 5 వికెట్లు. 16 ఓవర్ బౌలింగ్ రబాడా ఇక్కడికి షెడ్డే తన అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నారు. 50 రన్స్ 25 బాల్స్ అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన అయితే చూపించగలిగారు. ఈ 50 రన్స్ లో 3 4లు 4 6లు చేయడం జరిగింది షెడ్డే బ్యాట్ ద్వారా. ఇక్కడ సూర్యాంశు షెడ్డే అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన చూపించి 57 రన్స్ వరకు చేయగలిగి 29 బాల్స్ ఆడి కీపర్ బట్లర్ క్యాచ్ పట్టుగా అవుతారు. కీపర్ అద్భుతమైన క్యాచ్ పట్టడం వల్ల వెదరగాల్సి వచ్చింది. సూర్యాంశు షెడ్డే స్టార్టింగ్ టైం అవుట్ తీసుకున్నారు. క్రీజులోకి మార్కో యాన్సన్ రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 16 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 126 రన్స్ 6 వికెట్లు. 17వ ఓవర్ బౌలింగ్ మహమ్మద్ సిరాజు 17 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 134 రన్స్ 6 వికెట్లు. 18వ ఓవర్ బౌలింగ్ జేసన్ హోల్డర్ ఇక్కడికి స్టైనిస్ 40 రన్స్ వరకు చేయగలిగి 31 బాల్స్ ఆడి వాషింగ్టన్ సుందర్ క్యాచ్ పట్టుగా అవుతారు. ఈ విధంగా పంజాబ్ కింగ్స్ కొంతవరకు స్కోర్ బోర్డు ముందు తీసుకెళ్తున్న స్టైనిస్ కూడా 40 రన్స్ వద్ద అవుట్ అవడం జరిగింది. క్రీజులోకి రిచర్డ్ లెడ్ వచ్చిన వెంటనే రన్స్ ఏమీ చేయకుండానే డకౌట్ గా 1 బాల్ మాత్రం ఆడి క్లీన్ బౌల్డ్ గా అవుట్ అవడం జరిగింది. క్రీజులోకి వైశాఖ్ విజయ్ కుమార్ రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. ఇంపాక్ట్ ప్లేయర్ గా క్రీజులోకి రావడం జరిగింది. 18 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 141 రన్స్ 8 వికెట్లు. 19వ ఓవర్ బౌలింగ్ హర్షద్ యాన్సన్ క్యాచ్ను మానవ్ సుతారు డ్రాప్ చేయడం జరిగింది 4 పరుగుల వద్ద. 19 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 149 రన్స్ 8 వికెట్లు. 20 ఓవర్ బౌలింగ్ రషీద్ ఖాన్ మార్కో యాన్సన్ 20 రన్స్ వరకు చేయగలిగి 11 బాల్స్ ఆడి శుభ్మన్ గిల్ క్యాచ్ పట్టుగా అవుట్ అయ్యారు. ఆఖరి బాల్ కి క్రీజులోకి హర్షదీప్ వచ్చారు. 20 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 163 రన్స్ 9 వికెట్లను కోల్పోయి చేయడం జరిగింది. పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ పరంగా శ్రేయస్ అయ్యర్ 19 రన్స్ 21 బాల్స్ కి, షెడ్డే 27 రన్స్ 29 బాల్స్ కి, స్టైనిస్ 40 రన్స్ 31 బాల్స్ కి, మార్కో యాన్సన్ 20 రన్స్ 11 బాల్స్ కి కొంతవరకు స్కోర్ బోర్డు అయితే ముందు తీసుకెళ్లగలిగారు. ఎక్స్ట్రా రూపంలో 8 రన్స్ లభించాయి. బౌలింగ్ పరంగా గుజరాత్ టైటాన్స్ జేసన్ హోల్డర్ వరుసగా 4 ముఖ్యమైన వికెట్లు తీయడం జరిగింది. మహమ్మద్ సిరాజు కగిసో రబాడా 2 వికెట్లు చొప్పున తీయగలిగారు. రషీద్ ఖాన్ 1 వికెట్ తీయడం జరిగింది. వికెట్ల పత్రం చూసినట్లయితే 2 వద్ద అలాగే మళ్ళీ 2 వద్ద 33 34 47 136 141 141 142గా వికెట్లను కోల్పోయి 20 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 163 రన్స్ చేయగలిగి 9 వికెట్లను కోల్పోవడం జరిగింది. గుజరాత్ టైటాన్స్ టార్గెట్ చేయగా 164 ఛేదించడానికి క్రీజులోకి ఓపెనర్స్ గా సాయి సుదర్శన్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్, శుభ్మన్ గిల్ రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. పంజాబ్ కింగ్స్ మొదటి ఓవర్ బౌలింగ్ బాట్లెట్ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ మొదటి ఓవర్ పూర్తయ్యేటప్పటికి 12 రన్స్ చేయగలిగి 2వ ఓవర్ బౌలింగ్ హర్షదీప్ సింగ్, శుభ్మన్ గిల్ 5 రన్స్ మాత్రమే చేయగలిగి 4 బాల్స్ ఆడి కూపర్ కాన్లీ క్యాచ్ పట్టుగా అవుట్ అయ్యారు. ఈ విధంగా
క్రీజులోకి జాస్ బట్లర్ రైట్ హ్యాండ్ బ్యాట్ వచ్చారు. 2 ఓవర్లు కొట్టేటప్పుడు 18 రన్స్ ఒక వికెట్. 3వ ఓవర్ బౌలింగ్ మార్కో యాన్సన్ లెఫ్ట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్. 3 ఓవర్లు కొట్టేటప్పుడు 25 రన్స్ ఒక వికెట్. 4వ ఓవర్ బౌలింగ్ హర్షదీప్. 4 ఓవర్లు కొట్టేటప్పుడు 33 రన్స్ ఒక వికెట్. 5వ ఓవర్ బౌలింగ్ బాట్లెట్. 5 ఓవర్లు కొట్టేటప్పుడు 49 రన్స్ ఒక వికెట్. 6వ ఓవర్ బౌలింగ్ మార్కో యాన్సన్. 6 ఓవర్లు కొట్టేటప్పుడు 58 రన్స్ ఒక వికెట్. పవర్ ప్లే పూర్తయింది. స్ట్రాటజిక్ టైం అవుట్ తీసుకున్నారు. ఇక్కడికి రన్ రేట్ 10కి దగ్గరగా ఉంది. కానీ ప్రధానమైన కెప్టెన్ శుభ్మన్ గిల్ వికెట్ కోల్పోవడం జరిగింది. గుజరాత్ టైటన్స్ బ్యాటింగ్ పరంగా 7వ ఓవర్ బౌలింగ్ వైశాఖ్ విజయ్ కుమార్ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్. 7 ఓవర్లు కొట్టేటప్పుడు 64 రన్స్ ఒక వికెట్. 8వ ఓవర్ బౌలింగ్ మార్కరస్ స్టైనిస్ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్. ఇక్కడికి పరుగుల భాగస్వామి జాస్ బట్లర్ మరియు సాయి సుదర్శన్ అద్భుతమైన పరుగుల భాగస్వామ్యంతో 50 రన్స్ 38 బాల్స్ చేసుకోగలిగారు. 8వ ఓవర్ కొట్టేటప్పుడు 69 రన్స్ ఒక వికెట్. 9వ ఓవర్ బౌలింగ్ వైశాఖ్ విజయ్ కుమార్. ఇక్కడ జాస్ బట్లర్ 26 రన్స్ వరకు చేయగలిగి 22 బాల్స్ ఆడి శ్రేయస్ అయ్యర్ క్యాచ్ పట్టుకు అవుట్ అయ్యారు. క్రీజులోకి నిశాంత్ సింధు రావడం జరిగింది లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్లో. 9 ఓవర్లు కొట్టేటప్పుడు 73 రన్స్ 2 వికెట్లు. 10వ ఓవర్ బౌలింగ్ మార్కో యాన్సన్ 10 ఓవర్లు కొట్టేటప్పటికి 78 రన్స్ 2 వికెట్లు. సగం ఇన్నింగ్స్ పూర్తయింది. ఇక్కడికి రన్ రేట్ 7.8గా ఉంది. 60 బాల్స్ మిగిలి ఉండగా 86 రన్స్ కావాలి జీటీ గెలుపు కోసం. 11వ ఓవర్ బౌలింగ్ వైశాఖ్ విజయ్ కుమార్. 11 ఓవర్లు కొట్టేటప్పుడు 92 రన్స్ 2 వికెట్లు. 12వ ఓవర్ బౌలింగ్ స్టైనిస్. ఇక్కడికి సింధు 15 రన్స్ మాత్రమే చేయగలిగి 11 బాల్స్ ఆడి వైశాఖ్ విజయ్ కుమార్ క్యాచ్ పట్టుకు అవుట్ అయ్యారు. క్రీజులోకి వాషింగ్టన్ సుందర్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్ వచ్చారు. 12 ఓవర్లు కొట్టేటప్పటికి 99 రన్స్ 3 వికెట్లు. 13వ ఓవర్ బౌలింగ్ హర్షదీప్. ఇక్కడికి 13 ఓవర్లు కొట్టేటప్పటికి 103 రన్స్ మాత్రం చేయగలిగి 3 వికెట్లను కోల్పోవడం జరిగింది. స్ట్రాటజిక్ టైం అవుట్ తీసుకున్నారు. 42 బాల్స్కి మిగిలి ఉండగా 61 రన్స్ కావాలి గుజరాత్ టైటన్స్ గెలుపు కోసం. 14వ ఓవర్ బౌలింగ్ యుజ్వేంద్ర చాహల్ రైట్ హ్యాండ్ స్పిన్ బౌలర్. సాయి సుదర్శన్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నారు. ఇక్కడికి 53 రన్స్ 37 బాల్స్కి అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన అయితే సాయి సుదర్శన్ ద్వారా కనపరిచారని చెప్పుకోవాలి. ఈ 53 రన్స్లో 4 4లు 1 6 చేయడం జరిగింది. 14 ఓవర్లు కొట్టేటప్పటికి 116 రన్స్ 3 వికెట్లు. 15వ ఓవర్ బౌలింగ్ వైశాఖ్ సాయి సుదర్శన్ 57 రన్స్ వరకు చేయగలిగి 41 బాల్స్ వద్ద బాట్లెట్ బౌండరీ లైన్ మీద క్యాచ్ పట్టుకు అవుట్ అయ్యారు. క్రీజులోకి రాహుల్ తెవాటియా లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. ఇంపాక్ట్ ప్లేయర్ గా రావడం జరిగింది రాహుల్ తెవాటియా. 15 ఓవర్లు కొట్టేటప్పటికి 124 రన్స్ 4 వికెట్లు. 16వ ఓవర్ బౌలింగ్ బాట్లెట్. ఇక్కడికి 39 రన్స్ కావాలి 30 బాల్స్ మిగిలి ఉన్నాయి గుజరాత్ టైటన్స్ గెలుపు కోసం. 16 ఓవర్ కొట్టేటప్పటికి 128 రన్స్ 4 వికెట్లు. 17వ ఓవర్ బౌలింగ్ మార్కో యాన్సన్. ఇక్కడ 24 బాల్స్కి 36 రన్స్ కావాలి జీటీ గెలుపు కోసం. 17 ఓవర్లు కొట్టేటప్పటికి 140 రన్స్ 7 వికెట్లు. ఆఖరి బాల్కి తెవాటియా 2 రన్స్ మాత్రమే చేయగలిగి 6 బాల్స్ ఆడి బాట్లెట్ క్యాచ్ పట్టుకు అవుట్ అయ్యారు. క్రీజులోకి జేసన్ హోల్డర్ రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 18 బాల్స్కి 24 రన్స్ కావాలి గుజరాత్ టైటన్స్ గెలుపు కోసం. 18వ ఓవర్ బౌలింగ్ బాట్లెట్. 18 ఓవర్ కొట్టేటప్పుడు 147 రన్స్ 5 వికెట్లు. 19వ ఓవర్ బౌలింగ్ హర్షదీప్. ఇక్కడికి 12 బాల్స్ మిగిలి ఉండగా 17 రన్స్ కావాలి గుజరాత్ టైటన్స్ గెలుపు కోసం. జేసన్ హోల్డర్ 5 రన్స్ మాత్రమే చేయగలిగి 8 బాల్స్ ఆడి కోపర్ క్యాన్లీ క్యాచ్ పట్టుకు అవుట్ అయ్యారు. క్రీజులోకి అర్షద్ ఖాన్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 7 బాల్స్ మిగిలి ఉండగా 12 రన్స్ కావాలి గుజరాత్ టైటన్స్ గెలుపు కోసం. 19వ ఓవర్ పోతేటప్పటికి 153 రన్స్ 6 వికెట్లు. 6 బాల్స్కి 11 రన్స్ కావాలి గుజరాత్ టైటన్స్ గెలుపు కోసం. 20వ ఓవర్ బౌలింగ్ స్టైనిస్. మొదటి బాల్ వైడ్గా వేయడం జరిగింది స్టైనిస్ బాల్ ద్వారా. 10 రన్స్ కావాలి 6 బాల్స్ మిగిలి ఉన్నాయి. మొదటి బాల్ బౌండరీగా హర్షద్ బ్యాట్ నుంచి అద్భుతమైన బౌండరీ సాధించారు. 6 రన్స్కి కావాలి 5 బాల్స్ మిగిలి ఉన్నాయి. 2వ బాల్ డబుల్ రన్ అయితే చేయగలిగారు. 4 బాల్స్కి 4 రన్స్ కావాలి. 3వ బాల్ని డాట్ బాల్గా వేయడం జరిగింది స్టైనిస్ బాల్ ద్వారా. 4వ బాల్ని సింగిల్గా మలచడం జరిగింది. ఈ విధంగా 2 బాల్స్కి 3 రన్స్ కావాలి వాషింగ్టన్ స్ట్రైక్లోకి వచ్చారు. 5వ బాల్ని 6గా మలచడం ద్వారా ఒక్కటైతే వీడింది విన్నింగ్ షాట్ లభించింది వాషింగ్టన్ బ్యాట్ నుంచి. ఈ విధంగా 1 బాల్ మిగిలి ఉండగా గుజరాత్ టైటన్స్ గెలిచారు. 19.5 ఓవర్లకి ఇంకా ఇన్నింగ్స్ పూర్తవడానికి 1 బాల్ మిగిలి ఉండగా 167 టార్గెట్ అయితే ఛేదించారు. ఈ విధంగా 6 వికెట్లను కోల్పోయి 4 వికెట్ల తేడాతో గుజరాత్ టైటన్స్ విజయాన్ని అందుకోవడం జరిగింది. పాయింట్ల పట్టికలో గుజరాత్ టైటన్స్ 5వ స్థానంలో, పంజాబ్ కింగ్స్ 1వ స్థానంలో కొనసాగుతూ ఉన్నారు. ఈ విధంగా గుజరాత్ టైటన్స్ హోమ్ గ్రౌండ్ లో కొంతవరకు ఆఖరి బాల్ వరకు పోరాడి విజయాన్ని అయితే సొంతం చేసుకోవడం జరిగింది. పంజాబ్ కింగ్స్ మరోసారి ఓటమి పాలయ్యారని చెప్పుకోవాలి. ఓటమి పాలైనా కూడా పంజాబ్ కింగ్స్ మొదటి స్థానంలో కొనసాగుతున్నారు. గుజరాత్ టైటన్స్ పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో కొనసాగుతున్నారు. ఇది వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. థాంక్యూ ధన్యవాదాలు.